వాసుదేవాయ నమః. ఓం ఆం ప్రద్యుమ్నాయ నమః. ఓం ఆం సంకర్షణాయ నమః. ఓం ఆం అనిరుద్ధాయ నమః. ఓం ఓం నారాయణాయ నమః. ఓం శ్రీ హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ప్రతి హిందూ బంధువులందరికి కూడా ఆరాధ్య దైవము ఏదైనా ఉంది అంటే భగవంతుడు సృష్టించినటువంటి 84 లక్షల జీవరాశులలో గోమాత హిందువుల ఆరాధ్య పూజితమైనటువంటి జంతువు. అయితే మరి సకల దేవతల యొక్క కృపా కటాక్షాలు పొందాలి అన్నా, ముల్లోకాలు ప్రదక్షిణ చేయాలి అన్నా, గోమాతను పూజించిన, గోమాతను ధ్యానించిన, గోమాతకు సేవ చేసిన, సకల దేవతలను ఆరాధించినటువంటి పుణ్య ఫలితము ఎవరైతే గోమాతను పూజిస్తారో, గోమాతకు ఆహారాన్ని అందిస్తారో, అతి ముఖ్యంగా గోవులకు అంటే పశువులకు, అంటే పశువులని ఇక్కడ ఎందుకు అన్నారంటే క్షీరాన్ని ఇచ్చేటువంటి జీవరాశి కాబట్టి ఆ యొక్క గోమాతకు ఎవరైతే దాహాగ్నిని అంటే దాహాన్ని తీరుస్తారో వారి యొక్క జన్మ ధన్యం. ఎందుచేతనంటే ఆహారానికన్నా ముందు కూడా ప్రతి ఒక్క జీవరాశికి ప్రప్రదంగా అగ్ని వలె ప్రజ్వలించేటువంటి దైవిక శరీరం ఉందంటే అది దాహం అంటే దాహాగ్ని. అటువంటి దాహాగ్నిని కేవలము నీటి ద్వారా మాత్రమే అంటే గంగ ద్వారా మాత్రమే ఆ యొక్క దాహాగ్నిని అంటే అగ్ని రూపంగా ఉండేటువంటి ఆ దాహాన్ని తీర్చుకోగలుగుతాం. అందుకే సాక్షాత్తు ఆ భోలాశంకరుడు పరమశివుడు కూడా గంగామాతను తల మీద ఉంచుకొని తన యొక్క దాహాగ్నిని నిరంతరము అగ్ని జ్వాలల్ని చల్లార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి మన వెంకటగిరిలో అనునిత్యము ప్రతినిత్యము త్రికాలాలయందు కూడా చూస్తూ ఉంటాం. నేనైతే మరి త్రికాలం అంటే రాత్రి వేళల్లో ఈ యొక్క గోమాతను చూస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఈ పశువులు అక్కడక్కడ రోడ్ల మీద ఒక పక్కగా అన్నీ కూడా ఒక సమూహం వల్ల ఏర్పడి ఈ యొక్క నీటి కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టు విషయాన్ని నర్మగర్భితంగా నేను తెలుసుకున్నాను. ఈ యొక్క వాస్తవ రూపమైనటువంటి సత్యాన్ని కూడా కొంతమంది మహోన్నత ఆధ్యాత్మిక పురుషుల ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి ఇక మొదలు వెంకటగిరిలో ప్రప్రథమంగా ఈ యొక్క గోమాతల యొక్క దాహాగ్ని తీర్చేందుకు అంటే ఇక్కడ గోమాతలు ఎందుకు అన్నానంటే కొన్ని చోట్ల వెంకటగిరిలో ఆ యొక్క గోవులకు యజమాని ఎవరో తెలియదు, అసలు సంరక్షకులు ఎవరో కూడా తెలియదు. మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా ఎన్నో వందల సంఖ్యలో గోవులు ఊరు మొత్తం రోడ్లు మొత్తం కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ వాటిని ఆ ప్రొటెక్టర్ అంటే సంరక్షకుడు ఎవరో కూడా మనం ఎప్పుడు కూడా కంటితో చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గోమాతను మనం సంరక్షించుకోవాల్సిన తరుణము ఆసన్నమైంది. ఎందుచేతంటే మన హిందువులకు గోమాత ఆరాధ్య దైవం కాబట్టి వెంకటగిరిలో ఈ యొక్క గోవులకు అంటే పశువులకంతా కూడా దాహాగ్నిని తీర్చేందుకు వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో నేను ప్రప్రథమంగా కొన్ని చోట్ల ఈ యొక్క నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఆ యొక్క నీటి తొట్టెలు కూడా ఈ యొక్క గోవులు పశువులు ఎక్కడైతే సమూహంగా ఉంటున్నాయో గమనించి వారిని గుర్తించుకొని నోటిఫై చేసి ఆ యొక్క ప్రాంతాల్లో మాత్రమే ఆ యొక్క నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఉదయము మరియు రాత్రి సమయాల్లో రాత్రి అంటే 9-10 గంటల సమయాల్లో ఆ యొక్క నీటి తొట్టెలలో శుద్ధ జలాన్ని పరిశుద్ధ జలాన్ని అక్కడ నింపి
రాత్రి వేళల్లో అంటే బ్రహ్మ ముహూర్త ఘడియలలో ఈ యొక్క గోవులకు అతి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే బ్రహ్మ ముహూర్త సమయంలోనే ఈ యొక్క గోవు తాను తీసుకున్నటువంటి ఆహారాన్ని నెమరవేస్తూ ఉంటుంది. మీరు గమనించారో లేదు, గోవు రాత్రిలందే తను తీసుకున్న ఆహారాన్ని నెమరవేస్తూ ఉంటుంది. ఆ నెమర వేయటము ఇంచుమించు గంట సమయాన్ని తీసుకుంటుంది ఆ నెమర వేసేదానికి. అంటే తీసుకున్న ఆహారాన్ని వెంటనే అది నెమర వేయదు, బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే నెమర వేస్తుంది. కాబట్టి రాత్రి వేళల్లో అంటే 9 గంటలప్పుడు 10 గంటలప్పుడు మనం ఆ నీటిని కనుక తొట్టిల్లో కనుక నింపినట్లయితే ఆ యొక్క గోమాత బ్రహ్మముహూర్త గడియల్లో ఆ నీటిని స్వీకరించటం వల్ల ఎవరైతే ఆ యొక్క నీటిని జలాన్ని ఆ యొక్క తొట్టెలో నింపుతారో అటువంటి వ్యక్తులకు బ్రహ్మ ముహూర్త ఘడియలలో యోగులు, సిద్ధులు, మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి మహోన్నత సిద్ధ పురుషులు ఎటువంటి ఆధ్యాత్మిక శక్తిని, దైవిక శక్తిని పొందుతారో అంత అదే స్థాయిలో శక్తి ఆ యొక్క నీటిని ఎవరైతే ఆ యొక్క గోమాతకి బ్రహ్మముహూర్త ఘడియల్లో అందిస్తారో అంతే సమపాలలో శక్తి, దైవిక శక్తి ఆ వ్యక్తికి ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా భగవంతుడు సృష్టించినటువంటి ఈ యొక్క 84 జీవరాశుల్లో కేవలము గోమాత మాత్రమే ఆక్సిజన్ని తీసుకొని తిరిగి మళ్ళా ఆక్సిజన్ని కూడా విడుదల చేసేటువంటి దైవిక అంటే స్పిరిచువల్ యానిమల్, స్పిరిచువల్ డొమెస్టిక్ యానిమల్. కాబట్టి అంత ప్రాముఖ్యత, పవిత్రత ఉన్నటువంటి జంతువు ఈ గోమాత. అంతేకాకుండా మనం గరుడ పురాణంలో కనుక చూసినట్లయితే 6 రకాల స్నానాలు ఉన్నాయి. అంటే స్నానం అంటే బాతింగ్. వాటిల్లో 6 రకాల స్నానాల్లో 2 స్నానాలు ఈ యొక్క గోమాత ద్వారా, గోమాత నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ప్రోడక్ట్ వల్ల మనము స్నానం చేయవచ్చు. ఒకటి భస్మ స్నానం అంటాం. భస్మ స్నానం అంటే ఈ యొక్క గోమాత నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పేడను ఎండబెట్టి ఆ ఎండబెట్టినటువంటి ఆ పిడకలను కాల్చినప్పుడు వచ్చేటువంటి దాన్ని భస్మం అంటాం. అటువంటి భస్మాన్ని ఎక్కువ మొత్తంలో అంటే శివ సన్నిధిలో శివలింగాలు ఎక్కడైతే ప్రతిష్ఠింపబడి ఉంటాయో ఇటువంటి భస్మం చేతనే ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేస్తారు. అటువంటి భస్మంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే అది సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడికి చెందుతుంది. కాబట్టి ఆ యొక్క ఆవు పేడలో అంత విశిష్టత, ప్రాధాన్యత, అమూల్యత దాగి ఉన్నది. కాబట్టి అటువంటి భస్మాన్ని కనుక మనం తీసుకొని నెత్తిన అట్లా చల్లుకుంటే దాన్ని భస్మ స్నానం అంటాం. అంతే. రెండో స్నానం ఉంది, గోధూళి స్నానం అంటాం. గోధూళి స్నానం, దీన్నే వాయువ్య స్నానం అని కూడా అంటాం. అంటే కొన్ని సమయాల్లో మనము తలస్నానం చేసుకోవటానికి లేని సందర్భంలో ప్రయాణాల్లో ఇట్లున్నప్పుడు ఈ యొక్క గోధూళి స్నానం చేయవచ్చు. గోధూళి స్నానం అంటే ఈ పశువులు గిట్టలు ఉంటాయి మామూలుగా, అవి మట్టిలో వెళ్ళేటప్పుడు ఆ యొక్క గిట్టల్లోంచి వచ్చేటువంటి ధూళి మనం తీసుకొని భద్రపరచుకొని అటువంటి ధూళిని మనం నెత్తిని చల్లుకుంటే ఆ గోధూళి స్నానం వల్ల గత జన్మలో చేసినటువంటి మహాపాతకాలు అంటే పాపాలు, ఈ జన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు కూడా క్షయకరం, ప్రశమనం, నివారణ అవుతాయి. కాబట్టి అటువంటి పుణ్యాన్ని మనకి ఇచ్చేటువంటి జీవి ఆ యొక్క గోమాత. కాబట్టి అటువంటి గోమాతకు మనము మన యొక్క సాయశక్తుల ఆహారాన్ని అందించడమే కాకుండా ప్రప్రథమంగా ఆ యొక్క గోమాత యొక్క దాహాగ్నిని కూడా తీర్చాలని ధర్మపరులకు, నీతిపరులకు విన్నవించుకుంటున్నాను. ఇక మొదలు రేపటి మొదలు వెంకటగిరిలో మా స్వామి వివేకానంద వ్యవసాయం ఆధ్వర్యంలో కొన్ని చోట్ల పశువులు ఎక్కడైతే, ఈ గోమాతలు ఎక్కడైతే సమూహంగా ఉంటాయో అటువంటి చోట్లంతా కూడా నీటి తొట్టెలను అంటే తటాకాలు అంటాం, నీటి తటాకాలు ఏర్పాటు చేసి ఆ పశువుల యొక్క దాహాగ్ని తీర్చడమే కాకుండా వెంకటగిరిలో ఉండే పంచభూతాలు కూడా సుభిక్షంగా ఉండాలని కూడా సంకల్ప సిద్ధితో ఈ యొక్క కార్యక్రమానికి నేను శ్రీకారం చుడుతున్నాను. ఓం
క్రీం శ్రీం ఐం ఆం ఊం రం. ఈ యొక్క కార్యక్రమాన్ని నేను మనసా వాచే కర్మనే త్రికరణ శుద్ధిగా మన వెంకటగిరి గ్రామశక్తి కల్పతరువు అవ్వలకే అవ్వ అమ్మలకే అమ్మ దీన ఆపద్బాంధ రక్షకురాలు అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంతో పరమశివుని యొక్క ఆదేశానుసారం మరియు ఇప్పుడే చెప్పాను కాలభైరవుడి యొక్క సంకల్ప మనోబలంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం చేయడం ప్రధాన ఉద్దేశము వెంకటగిరి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క కుటుంబ సభ్యులు సుభిక్షంగా ఎటువంటి రోగాల బారిన పడకుండా అష్ట ఆయురారోగ్యాలు సర్వ రోగ వ్యాధి నివారణ ప్రశమనార్థం క్షయకరం అవ్వాలి అని, సకల సర్వశత్రు సంహారణం, శత్రు బుద్ధి వినాశనం, శత్రు స్తంభన జరగాలి అని ధర్మపరులు నీతిపరులు చేస్తున్నటువంటి వారి యొక్క దైవికమైనటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యము ఎల్లవెల్ల కూడా సుగమంగా ముందుకు సాగాలని, ఎటువంటి అవాంతరాలు అడ్డంకులు జరగకూడదు అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు అనే సిద్ధాంత ధోరణితో ఈ యొక్క నీటి తటాకాలను అంటే నీటి తొట్టెలను రేపటి మొదలు వెంకటగిరిలో ఏర్పాటు చేసి వాటిని ప్రతిరోజు కూడా నీటితో నింపి పశువుల గోమాతల యొక్క దాహాగ్నిని తీర్చేందుకు మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం సంకల్పిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.